T20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే భారత జట్టు ప్రయాణం సూపర్ 8 దశలో ఒకానొక దశలో ప్రమాదంలో పడింది. దీనిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ తాజాగా ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నమెంట్లో అత్యంత తెలివి తక్కువ జట్టు ఏదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికాయేనని ఆయన అభివర్ణించారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ దానికి గల కారణాలను కూడా వివరించాడు. సూపర్ 8 దశలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాల్సిందని వాన్ అభిప్రాయపడ్డారు. ఆ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓడిపోయి ఉంటే సమీకరణాల రీత్యా భారత్ టోనీ నుండి నిష్క్రమించాల్సి వచ్చేదని ఆయన గుర్తు చేశారు. బలమైన ప్రత్యర్థిని టోనీ నుండి పంపించే అవకాశం వచ్చినప్పుడు ఏ జట్టైనా దానిని వదులుకోకూడదని విశ్లేషించారు. కానీ దక్షిణాఫ్రికా ఆ మ్యాచ్లో గెలిచి భారత్ సెమీఫైనల్కు వెళ్లే మార్గాన్ని సుగమం చేసిందని వాన్ విమర్శించారు. నిజానికి సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఆ ఓటమిలో టీమిండియా నెట్ రన్ రేట్ భారీగా పడిపోయి సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అటువంటి క్లిష్ట సమయంలో భారత్ తర్వాతి మ్యాచ్ల్లో జింబాబ్వే, వెస్టిండీస్లపై అద్భుత విజయాలు సాధించి పుంజుకుంది. వరల్డ్ కప్ గెలవాలనుకుంటే మీకంటే బలమైన జట్టును టోర్నీ ఆరంభంలోనే ఇంటికి పంపాలి అనే వాన్ సూచించారు. దక్షిణాఫ్రికా చేసిన ఆ ఒక్క పొరపాటే భారత్కు వరల్డ్ కప్ అందించడానికి కారణమైందని ఆయన విశ్లేషించారు. మరోవైపు దక్షిణాఫ్రికా సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించటాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రత్యర్థులపై దయ చూపటం వల్ల చివరకు సఫారీలే మూల్యం చెల్లించుకున్నారని వాన్ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి.